సో వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారంటున్న వార్త ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి షర్మిల గారు అయితే రియాక్ట్ అయ్యారు. అంటే రాకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది, ఇంతకి ఇది భయమా లేకపోతే బెదురా అంటూ కూడా తను రియాక్ట్ అయ్యారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. మేడం, మరి వైఎస్ రాజారెడ్డి గారు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది నిన్న వైఎస్ షర్మిల గారు చూసుకుంటే కనుక రాకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది, ఇంతకి ఇది నిజంగా భయమా లేకపోతే బెదురా అంటూ కూడా తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈ సైతాన్ సైన్యం ఎందుకు ఇంత గోల చేస్తోంది, ఇంకా రాజకీయాల్లోకి రాకుండానే రాజారెడ్డి పేరు చెప్తే ఎందుకు ఈ భయం, బెదురా భయమా అని అడుగుతున్నాడు. ఎందుకు భయపడుతున్నారు? ఈ సైతాన్ సైన్యం అంది. ఈ సైతాన్ అనే పదం యాక్చువల్గా మనకు తెలుసు, వీళ్ళు వాడతారు, అంటే బైబిల్ చదివే వాళ్ళు క్రిస్టియన్స్ వాడతారు. సో మరి ఆయన క్రిస్టియనే కదా, మరి సైతాన్ అని ఎందుకందో మనకు తెలియదు. ఆవిడ సైతాన్ సైన్యం అంది ఆవిడ. అయితే అతను రాకుండానే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని నిన్న ఆవిడ విజయవాడలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆ తర్వాత ఆవిడ విలేకరుల సమావేశంలో ఈ మాట మాట్లాడారు. అంటే ఈవిడ ఏమన్నారంటే, అసలు రాకుండానే ఇంత గందరగోళం చేసేస్తున్నారు, వస్తే వీళ్ళు ఏమైపోతారు. ఒకటి, రెండు, చంద్రబాబు చెప్తేనే నేను రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానంటున్నారు. ఒక వీడియో కూడా, మార్ఫింగ్ వీడియో కూడా వదిలారు వీళ్ళు. అది ఆశ్చర్యంగా ఉంది, నాకు నవ్వొస్తుంది అంది ఆవిడ. మరి ఎవరు చెప్తే ఈయన రాధాకృష్ణన్ కంటే వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్కి ఓటు వేశారో చెప్పాలి అని నిలదీసింది ఆవిడ. అంతేకాకుండా రాజారెడ్డి అసలైన వారసుడు రాజశేఖర్ రెడ్డికి అంది ఆవిడ. అంటే మనం ఆల్రెడీ చెప్పేసాం ఇది, మొన్న మాట్లాడినప్పుడు మనం ఆ రోజే మనం మాట్లాడుతూ అసలైన రాజారెడ్డి వారసుడు లేదా రాజశేఖర్ రెడ్డి వారసుడు ఈ రాజారెడ్డి అంటే షర్మిల కొడుకు రాజారెడ్డి అని మనం చెప్పాం. అదే ఇవాళ ఆవిడ నొక్కి వక్కాణించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారే నా కొడుక్కి రాజారెడ్డి అని మనవడికి నామకరణం చేశారు, అందుకని ఆ రోజే అతను వారసుడు అయినట్టుగా ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలాగా జగన్మోహన్ రెడ్డికి అబ్బాయిలు లేరు కదా, సో అమ్మాయిలు వస్తే రావచ్చు. ఇప్పుడు రాజకీయాల్లోకి వీళ్ళు రావాలి వాళ్ళు రాకూడదని ఎక్కడా లేదు కదా, వారసత్వం అనేది అందరికీ ఉంటుంది. ఇప్పుడు కవిత అదే కదా బాధపడుతుంది, నాకు వారసత్వం కావాలని. సో ఇంకో మాట ఏమన్నారంటే, అసలు రాజశేఖర రెడ్డి ఛాతి మీద పొడిచాడు అంటే, రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం భాజపాని వ్యతిరేకించారు, మరి ఈయన దత్తపుత్రుడిగా ఉండి మోదీకి ఆయన అది రాధాకృష్ణన్ని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవటంలో ఆయన సపోర్ట్ చేశారంటేనే రాజశేఖర రెడ్డి ఛాతి మీద పొడిచినట్టే అంత ఆవిడ. ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా మోదీ పెట్టిన బిల్లులన్నిటికీ మద్దతు తెలిపాడు, తోక పార్టీలాగా పనిచేసింది వైసీపీ అంది. అది సమాధానం చెప్పాలి ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఎవరిని అడిగి, అంటే ఎవరు చెప్తే చేశాడు. తర్వాత ఇంకో మాట ఏమందంటే, యాక్చువల్గా బీఆర్ఎస్ తెలంగాణలో వాళ్ళు దూరంగా ఉన్నారు ఎన్నికల్లో, ఆ మాత్రం జ్ఞానం కూడా లేకపోయింది జగన్మోహన్ రెడ్డికి అని తిట్టింది ఆవిడ. అంటే తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు తెలుగుదేశం కూటమి, ఎక్కడ హిట్ అయిందో చెప్పాలి, మరి ఎందుకు ఆ ఫలితాలు అందట్లేదు అని ఊరికే ఒక కొసమెరుపులాగా ఒక 2 మాటలు ఆవిడంది. అంటే ఆవిడకి తెలుసు సూపర్ 6 సూపర్ హిట్ అని, ఊరికే అడగాలి. ప్లస్ అందరూ కూడా అంటున్నారు కదా, నువ్వు కూటమిని ఏం విమర్శించట్లేదు, ఎంతసేపు మీ అన్ననే టార్గెట్ చేస్తున్నావు అని. సో 335కి అన్నగారిని టార్గెట్ చేస్తూ లాస్ట్లో ఒక మాట అందనమాట. సో ఏది ఏవైనా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు రాజారెడ్డి అనేది దీంతో కన్ఫర్మ్ అయింది. మనం మాట్లాడుకున్నట్టుగా రాజారెడ్డి ఎంట్రీ ఇచ్చినా, ఒకవేళ కాంగ్రెస్ తరఫున వచ్చినా కూడా దానివల్ల కాంగ్రెస్ పెద్దగా పుంజుకోదు. మనం మళ్ళీ అదే చెప్తున్నాం, అది షర్మిల గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళ ఐడెంటిటీ కోసమో లేకపోతే వాళ్ళ సర్వైవల్ కోసమో వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి తప్ప, ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి క్యాండిడేట్గానో లేకపోతే ఫ్యూచర్లో ఏంటి 175కి 175 కాంగ్రెస్కి వస్తాయనో అలాంటి ఆలోచనలతో మాత్రం ముందుకు వెళ్ళాల్సిన పని లేదు. మనం మొన్న చెప్పినట్టుగా వస్తే రాజారెడ్డికి ఒక సీట్ వస్తుంది, లేదు 1% వాళ్ళకి ఎన్నికల్లో వాళ్ళ ఓటింగ్ శాతం పెరగచ్చు అంతే, అంతకుమించి జరగబోయేది ఏమీ లేదు, మిరకిల్స్ ఏం జరగవు. అయితే పులివెందుల తెలుగుదేశం వైపు ఉంటుందా, ఒకవేళ రాజారెడ్డి నిలబడితే రాజారెడ్డిని ఎన్నుకుంటారా, అక్కడే ఆ ఒక్కటే సందిగ్ధం తప్ప మిగతా రాష్ట్రం అంతా కూడా
ఏ రకంగానూ కాంగ్రెస్ అయితే రాదు. మేడం ఇప్పుడే చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి స్థానం వైసీపీలో చూసుకుంటే గనక ఎక్కడ ఉందని కూడా చెప్పలేము. అలాంటిది ఒకవేళ ఇప్పుడు రాజారెడ్డి గారు పాలిటిక్స్ లోకి ఎంట్రీ అవుతే జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి ఏం లేదు, ఆల్రెడీ అయిపోయింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, మీరు వైసీపీ పార్టీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియా ఆఫీసులు తెరుచుకున్నారని. దట్స్ ట్రూ. ఇప్పుడు నిజంగా దమ్మున్న మొగాడైతే, నిజంగా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉంటే ఏం చేయాలి? అసెంబ్లీకి రావాలి, వస్తానని ప్రకటన చేయాలి. రెండోది ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ రెండు చేయడు కదా, చేయలేడు కూడా. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము, ఆ హోదా ఉంటేనే సరైన సమయం మాకు దొరుకుతుంది చర్చించడానికి అంటూ కూడా ఆయన వాదిస్తున్నారు మేడం. కాదమ్మా, నువ్వు అసలు ముందు అసలు చర్చ ఏదో ఒకటి మొదలు పెట్టు. నీకు కావాలనుకుంటే ఇంకో 10 నిమిషాలు ఎక్కువ ఇస్తారు, ఏముంది అందులో? అది నిజంగా సబబుగా మీరు మాట్లాడితే మీకు టైం దొరుకుతుంది ఆటోమేటిక్గా. ప్రతిపక్ష హోదా ఉంటేనే నాకు టైం ఇస్తారు, అది అసలు నవ్వాలా ఎడవాలా అర్థం కాదు మనకి. అంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవటానికి తప్ప అది నిజంగా ఆయన ఇప్పుడు ఏదో అసెంబ్లీకి వచ్చేద్దామని అనుకోవట్లేదు. ఆయనకి అసలు అలాంటి ఆలోచన కూడా లేదు. ఇప్పుడు పులివెందులకి వెళ్ళటానికే ఆయనకి ధైర్యం లేదు. ఇప్పుడు ఓడిపోయాక దమ్మునవాడైతే పులివెందులకి వెళ్ళి ఉండేవాడుగా. అవేమీ లేదు. ఇప్పుడు చెల్లెల్ని అందామా, చెల్లెలు కొడుకుని అందామా, లేదా చంద్రబాబు నాయుడు గారిని అందామా, సూపర్ 6 సూపర్ హిట్ కాదందామా, ఇదే ఆయన చేసే పని, మాటలు అంతే. అందుకని జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందండి. ఓన్లీ థింగ్ ఇప్పుడు నిన్న చూసాం కదా మనం, నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆఫీసులో అన్ని సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా వాళ్ళకి ఎన్ని ఆఫీసులు ఉన్నాయి చూడండి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఆఫీసులు పెడితే తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళని తిడతారు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అంటేందుకు నాకు అదే అనిపించింది కదా. మరి ఇక్కడ ఇన్ని దొంగ కంపెనీలు పెడితే వాళ్ళు ఏం మాట్లాడరు. దొంగ కంపెనీలు పెట్టి వాళ్ళు దాని ద్వారా డబ్బులు అదేమంటారు బట్వాడా చేసుకుని, ఇవన్నీ తప్పే కదా. సో దీని మీద కేసీఆర్ స్పందించారు. ఏది ఏమైనా నర్రెడ్డి ఆఫీసులో అన్ని ఫైల్స్ అన్నీ దొరికాయి. సో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే దాంట్లో ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ ఆగుంది కాబట్టి షర్మిల గారికి కూడా తెలుసు అన్నగారు ఎలాగ జైలుకి వెళ్తారు త్వరలో అని. అందుకని ఆవిడ అనాల్సినవన్నీ మామూలుగా అంటలేదు, దులిపి పడేస్తుంది అలా. ఇప్పుడు అలా ఉండాలండి. ఇప్పుడు దెబ్బతిన్న పులిలాగా ఉంది ఆవిడ. అన్నగారు కదా ఎందుకు అనాలి అని వదిలేట్లా, అనాల్సినవన్నీ అనేస్తుంది. అంటే ఆ ధైర్యం ఉంది ఆవిడకి, అది అనాలి. కాకపోతే కొన్ని ఆలోచించుకుంటే మంచిది ఆవిడ కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ.